వచ్చి వారి తుపాకీలు పేల్చుచూ నాట్యం చేస్తున్నారని మీకు తెలుసు. ఆ రాత్రి పెద్ద నాట్యం ఒకటి వారికి ఉన్నది, ప్రాచీన నాట్యం అది. అంతా పశువుల కాపరులు వచ్చారు. వారి యొక్క నాట్యాలతో మొదటి విషయం ఏంటో తెలుసా? ఈ ఉత్సవము 2 లేక 3 రోజులు జరిగినది. అటు తర్వాత ఒక రాత్రి అలా నాట్యం నుండి కొంచెం విశ్రాంతి తీసుకుంటానికి ఈ అమ్మాయిల నుండి బయటకు వెళ్ళుటకు స్థలం నుండి బయటకు వెళ్ళాడు. వసారా వైపు వెళ్తూ అతడు చూచుచురా తటస్థించెను. మొదటగా కనిపిస్తున్న ఒక చిన్న అమ్మాయి అటు వెళ్తుంది మరియు ఆమె పాత్ర నిండుగా నింపుకుని పాత్రను కడుగుతుంది. అతను అనుకున్నాడు, నేను ఆమెను చూడలేదు, ఆమె ఎక్కడి నుండి వచ్చిందో నేను ఆశ్చర్యపడుతున్నాను. కాబట్టి అతను ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళి వసారా ప్రక్కకు వెళ్ళి ఆమెను కలుసుకున్నాడు. ఆమె కాళ్లకు చెప్పులు లేవు, ఆమె నిలిచిపోయి తలవంచుకొని ఉన్నది. అతడు ఎవరేది ఆమె చూచి ఆమె చాలా సిగ్గుపడిపోయింది. ఈ గొప్ప వ్యక్తిని ఆమె గ్రహించింది. ఈ ఇతర అమ్మాయిలకు ఆమె బంధువవుతుంది. వారి తండ్రి ఈ పెద్ద ఆర్మర్ అవుట్ఫిట్ లో పర్యవేక్షకుడు కనుక ఆమె క్రిందకు చూస్తూనే ఉంది. ఆమె వట్టి కాళ్ళతో ఉన్నందుకు ఆమె సిగ్గుపడినది. అతను అడిగాడు, నీ పేరేంటి అని. ఆమె అతనికి చెప్పింది. అడిగాడు, మీ మిగతా వారు ఉండే స్థలంలో నీవెందుకు ఉండలేదు? ఒక రకంగా నెపములు చెప్పింది. కాబట్టి తర్వాత రాత్రి అతడు ఆమెను గమనించాడు. ఆఖరికి అతడు అక్కడ కూర్చున్నాడు. వారందరూ అవి చేస్తూనే ఉన్నారు. అతడక్కడ వసారా కంచెలో కూర్చొని ఆమె వచ్చి నీటిని పారవేటుకు గమనిస్తున్నాడు. ఆమె కొరకు అతడు ఎదురు చూశాడు. అతడు ఆమెతో అన్నాడు, నేను ఇక్కడికి వచ్చిన నిజమైన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆమె అన్నది, లేదండి, నాకు తెలియదు అన్నాడు. నేను ఒక భార్యను ఎన్నుకోవటానికి ఇక్కడ ఉన్నాను, అది నా ఉద్దేశం. అతడు అన్నాడు, వారిలో లేని గుణమును నీలో నేను కనుగొన్నాను. నేను సంఘాన్ని గురించి ఆలోచన చేస్తున్నాను. చూశారా? అడిగాడు, నీవు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆమె అన్నది, నన్నా నేను అలాంటి విషయాన్ని గురించి తలంచుకు కూడా వీలు కాదు. అది ప్రధాన యజమాని యొక్క కుమారుడు. దేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు, పశువుల మందలు అన్నిటికీ యజమానుడు. మీరు చూస్తున్నారా? చెప్పాడు. అవును అని అన్నాడు. నేను షికాగోలో ఒక్కరిని కనుగొనలేకపోయాను. నాకు నిజమైన భార్య కావలను, ప్రవర్తన గల భార్య నాకు కావలను. దేని కొరకు నేను ఎదురు చూస్తున్నానో అది నీలో నేను చూశాను. నీవు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆమె అన్నది, మంచిది. అది ఆమెను కలవరపరిచింది. ఆమె అన్నది, అవునా అని. అతడు చెప్పాడు, తిరిగి వస్తానని ఆమె చెప్పాడు. ఇప్పుడు నిన్ను నీవు సిద్ధపరచుకో. ఈ రోజు నుండి 1 సంవత్సరం వరకు నేను తిరిగి వస్తాను మరియు నేను నిన్ను స్వీకరిస్తాను. ఇక్కడ నుండి నేను నిన్ను తీసుకుంటాను. ఇక్కడ పనిచేసిన రీతిగా ఇక నీవు పనిచేయని అవసరం లేదు. నేను నిన్ను తీసుకుని వెళ్తాను. నేను షికాగోకు వెళ్తున్నాను. నీవెన్నడూ చూడని ఇంటిని నేను నీ కొరకు కడతాను. ఆమె అన్నది, నాకు లేదు, నాకు ఇల్లే లేదు, నేను అనాథను అని ఆమె చెప్పింది. అతను అన్నాడు, నేనొక నీకు కడతాను, ఒక నిజమైన దానిని. నేను తిరిగి వస్తాను అని చెప్పాడు. సంవత్సర కాలమంతా అతడు ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. ఆమె చేయవలసిందంతా చేసింది. పిండి వస్త్రములు కొనవలని ఒక రోజుకు $1 చొప్పున లేక ఆమె దగ్గర ఉన్నదంతా దాచిపెట్టింది. సంఘమునకు పరిపూర్ణ పోలిక. చూశారా?
ఆమె వస్త్రములు ఆమె సిద్ధపరచుకున్నది. You know, when మరియు she మీకు తెలుసా, displayed this wedding ఈ garment, వస్త్రాన్ని ఆమె her చూపినప్పటికీ cousins said, ఆమె "Why, బంధువులన్నారు, you poor ఏంటి silly kid. నువ్వు పేద You mean to అవివేక think that a పిల్లవు, man like that have అటువంటి anything to do మనిషి with నీతో you?" సంబంధాలు కలిగి ఉంటాడని అనుకుంటున్నావా అని అన్నారు. She said, ఆమె "But he చెప్పింది, promised me." అయితే అతను నాకు వాగ్దానం చేశాడు. ఆమేన్ Said అన్నది. it's promised. Said, "I అతను believe his వాగ్దానం word." చేశాడు అన్నది. నేను అతని మాట నమ్మాను. Oh, he's just making a అతను fool నిన్ను out of you. గేలి He said if చేయుటకు ఆ he'd విధంగా got somebody, చెప్పాడు. he got one of them. అతనికి ఒకరు But he కావలసినంటే promised me. మాలో I'm ఒకరిని looking. అతను I am తీసుకున్నాడు. too. అవును అన్నది. అయితే నాకు అతను వాగ్దానం చేశాడు, అందుకొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆమేన్ నేను కూడా. కాబట్టి దినములు గడిచినవి, చివరికి ఆ Kept రోజు getting వచ్చినది. later and later. చెప్పిన The day సమయానికి finally అతను వచ్చాడు. arrived. ఆమె Certain hour వస్త్రాలు he is to ఆమె be there. ధరించింది. So అతని she ఎదురు dressed in నుండి her ఆమె garment. ఏమీ వినలేదు. And అయితే she hadn't అతడు even heard అక్కడ from him. ఉంటాడని ఆమె ఎరిగి But ఉన్నది. she knew he'd కాబట్టి be there. ఆమె So she పెళ్లి dressed up in her వస్త్రమును wedding clothes, ధరించుకుని got things ready. సిద్ధంగా ఉన్నది. Well, then they సరే, really did laugh. వారు That నిజంగా called నవ్వారు. main కారణం, boss had sent up to the ప్రాముఖ్యమైన foreman, యజమాని and none of the girls heard సంచాలకుడు nothing about it. వద్దకు So పంపి it was ఉండును. all a mysterious అందును thing to గూర్చి them. ఏ That కొంచెమైనను is too. అమ్మాయిలు ఏ Sure ఒక్కరూ is. వినలేదు. But this girl అదంతా just వారికి based మరుగై all of ఉండేది. it upon the అది basis కూడా of his word. అది నిశ్చయం. అయితే ఈ అమ్మాయి That వీటన్నిటిపైన he'd be back ఆమె home. కొరకు అతడు తిరిగి వస్తాడను అతని మాటను ఆధారం చేసుకున్నది. So they got కనుక to వారు laughing. నవ్వుతున్నారు. They put their hands ఒకరి around one చుట్టూ and ఒకరు dancing చేతులు around her. Said, చుట్టుకుని ఆమె చుట్టూ laughing, నాట్యం like that. Said, చేస్తున్నారు. poor little silly kid. అంటున్నారు, హే అని నవ్వుతూ, ఎలాగో తెలుసా, దీనురాలైన చిన్న అవివేకు పిల్ల అని అంటున్నారు. She just stood there, not ఆమె a bit అక్కడ blushed. నిలబడి ఉన్నది. She's holding her flowers, కొంచెమైనా her wedding garment సిగ్గుపట్టలేదు. all fixed. She's struggling. ఆమె His bride పువ్వులను has made పట్టుకొని herself ఉన్నది. ready. ఆమె పెళ్లి వస్త్రములు Kept అన్నీ holding her కట్టుకొని flowers, ఉండెను. ఆమె కష్టపడిన మీకు తెలుసా, ఆయన పెళ్లి కుమార్తె తనకు తాను సిద్ధపరచుకొనెను. చూశారా, ఆమె పువ్వులను పట్టుకొని వేచి ఉండెను. They said, "No, I వారు told you it అన్నారు, was wrong. See, he ఇప్పుడు ain't నేను coming." చెప్పాను, Said, "I got 5 more అది minutes." తప్పని. చూశారా, That he'll అతడు be here. రావటం లేదు Oh, అన్నది. they just laughed. నాకు 5 నిమిషాలు ఉన్నవి అన్నది. అతడు ఇక్కడే ఉంటాడు. హో, వారు నవ్వారు. Just about time the old clock ticked up to 5 minutes. They heard the horse of the మరియు galloping. ఆ సమయంలోనే ఆ పాత గడియారం 5 నిమిషాలు కొట్టింది. ఆ గుర్రపు డెక్కల శబ్దం వారు విన్నారు. చక్రము కింద ఇసుక కదులుతున్నది. The old పాత buckboard గుర్ర stopped. బండి ఆగినది. She ఆమె jumped వారి from మధ్య between him నుండి and out the తలుపు door, and బయటకు he jumped out దూకింది. of the మరియు carriage, and she fell into his బండిలోని arms and అతడు said, "It's all దూకాడు. over." ఆమె అతని హస్తాల్లో పడిపోయింది. అతడు అన్నాడు, ఇప్పుడంతా అయిపోయింది అని. అతడు కూర్చుని చూస్తున్న ఆమె పాత సంఘశాఖల బంధువులను వదిలిపెట్టినది. ఆమె తన ఇంటికి షికాగోకు వెళ్ళిపోయినది. అలాంటి గొప్ప మరి యొక్క వాగ్దానమును కూడా నేను ఎరిగి ఉన్నాను. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. మిమ్మల్ని స్వీకరించ తిరిగి వస్తాను. నేను పిచ్చివారమని వారు చెప్పవచ్చు. అయితే సహోదరుడా, నాకైతే ఇప్పుడే ఈ ముద్రలు ఈ విధంగా ఉపపడుచుండగా ఈ అతీతమైన విషయం ద్వారా అక్కడ నేతృత్వంలోకి గోడ గడియారము సమయము కొట్టుకుంటుండగా అక్కడ దూత నిలబడి 7వ దూత యొక్క ఆఖరి వర్తమానము సమయమిక ఉండదు అని చెప్పుడు చూచుచున్నాను. ఈ ఒకానొక దినాల్లో ఆ చిన్న విశ్వాస పాత్రురాలుగా ఉన్న పెళ్లి కుమార్తె యేసు యొక్క హస్తాల్లోకి వెళ్ళిపోయి తండ్రి యొక్క గృహమునకు కొనిపోబడును. మనమిప్పుడు ముందుకు సాగుకొలది ఈ విషయాలు ఆలోచన చేద్దాము. సింహం